మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ లో ఏరియా 51 అని సెర్చ్ చేశారా? ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రాంతం అది. అక్కడ అడుగు పెట్టాలని ట్రై చేస్తే అమెరికా సైన్యం షూట్ చేయడానికి కూడా వెనకాడరు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏలియన్స్ ని కూడా అక్కడ దాచిపెట్టారు అని అంటారు. దాంట్లో నిజమెంత? అమెరికాలోని నేవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల మేర ఈ రహస్య ప్రాంతం ఉంది. 1955లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్త రకం యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో శాటిలైట్ ద్వారా ఫోటోలు తీయడం కూడా నిషేధం ఉంది. చాలా కాలంగా ఒక వార్త ప్రచారంలో ఉంది. 1947లో ఒక గ్రహాంతర నౌక ఇక్కడ కూలిపోయిందని, దానిలో ఉన్న ఏలియన్స్ ను అమెరికా ఇక్కడే బంధించిందని అంటారు. అక్కడ పనిచేసే కొందరు వ్యక్తులు మేము వింత కాంతులను చూసాం, వింత వింత శబ్దాలు కూడా విన్నామని చెప్పడంతో ఇది మరింత వైరల్ అయింది. అయితే దీనిపై మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్లారిటీ ఇచ్చారు. భూమి కాకుండా జీవం ఉండే వేరే గ్రహాలు ఉన్నాయని తాను నమ్ముతానని అంటున్నారు. కానీ చాలా మంది ఏరియా 51లో ఏలియన్స్ ను దాచారు అని అడుగుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు, అందులో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు అంతరిక్షం నుండి వచ్చిన వావ్ సిగ్నల్, పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న వింత టెక్నాలజీ, మెక్సికో పార్లమెంటులో బయటపడిన ఏలియన్ ఆధారాలు చూస్తుంటే ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదని, మనకంటే అడ్వాన్స్డ్ జీవులు ఉన్నాయని క్లియర్ అవుతుంది. అయితే ఆకాశంలో వింతగా ప్రయాణించే వస్తువుల వీడియోలు తమ దగ్గర ఉన్నాయని, కానీ అవేంటో ఇప్పటికీ అర్థం కావట్లేదని ఒబామా అంటున్నారు. అంటే ఏలియన్స్ ఉండటం నిజమే కావచ్చు, కానీ అవి మన జైల్లో ఉన్నాయి అని వస్తున్న వార్తలు పుకార్లేనని ఒబామా మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ వీడియోపై మీరేమంటారు? మీరు కూడా ఇలాంటి వింత వస్తువులను ఆకాశంలో ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి.